హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ హిట్టా ఫట్టా అనేది మీకు చెప్తాను. ముందు సినిమా స్టార్టింగ్లోనే ట్రైన్ సీన్ ఉంటుంది. ట్రైన్ సీన్లో ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే నేను అనుకున్నాను, ఆ సీన్స్ చూసి సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. తర్వాత సీన్స్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ కూడా హైప్ లేని సీన్స్. శంకర్ గారు అసలుకి సార్ మీకు ఈ సినిమా కంబ్యాక్ అవుతుందని ఎవ్వరి నోట కూడా మా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారని ఫిక్స్ అయిపోయారు సార్. ఏ సీన్కి ఒక కనెక్టివిటీ, హైపు, క్లోజప్ షాట్స్ అసలుకి లేకపోతే ఎలా సార్ అది? నాకైతే ఎక్కడ హైప్ లేదు. ఒక అభిమానిగా కూర్చున్నప్పుడు ఎక్కడ చప్పట్లు, నాకు తెలిసి రామ్ చరణ్ గారు స్టార్టింగ్లోనే ఆ ఫైట్ దగ్గర వచ్చిన చప్పట్లు, అంత హైపు చప్పట్లు, ఫ్యాన్స్ కొట్టిన చప్పట్లకి ఇంకా మళ్ళీ సినిమా అయిపోయిన దాకా కూడా ఎక్కడ కొట్టవు. మధ్యలో ఒక అంటే సడన్గా సీఎం అని ఆ మాట, ఒక సీఎం ఇట్లా రామ్ చరణ్ని సీఎం చేస్తున్నా అంటే అప్పుడు జరుగుతున్న అవి కూడా హైప్ అనిపించవు. అక్కడ మాత్రం జస్ట్ ఒక నిమిషం మాత్రం కొద్దిగా మనకు హైప్ అనిపిస్తాయి, కానీ ఆ సీన్స్ని కరెక్ట్గా పండించాల. చాలా ఫీల్ అయిపోయాను అసలుకి. ఇంత స్టోరీని ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్గా ప్లస్ మళ్ళీ సీఎం అవుతాను, ఎన్ని హైప్ సీన్స్ ఉంటాయి దానిలో. అస్తమానం జే సూర్య గారి సైడ్ తిప్పుతూ అవి కూడా ఆయన ఉన్నంతసేపు ఆయన నటన ప్రకారంగా ఓకే, ఆయన మ్యానరిజం కూడా చాలా బాగా నచ్చింది కూడా నాకు. రామ్ చరణ్ గారిని కొద్దిగా ఎలివేట్ చేసేటప్పుడు అసలుకి మీ కెమెరా యాంగిల్స్ మాత్రం ఎక్కడ పెడితే మీరు హైప్ వస్తుందో, ఎక్కడ మ్యూజిక్ కొడితే హైప్ వస్తుందో అనేది నాకంత నచ్చలేదు. హైప్ సీన్స్ అనిపిస్తాయి అక్కడ, కానీ హైప్ సీన్లా ఉండవు అవి. నాకు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. కియారా అద్వానీ గారిని కూడా సరిగ్గా వాడుకోలే, సునీల్ గారిని సరిగ్గా వాడుకోలే. వాళ్ళకి మ్యానరిజం ఎందుకు సార్ నాకు అర్థం కాదు. కమెడియన్స్కి ఎప్పుడు మ్యానరిజం పెడతారు. ఇప్పుడు సునీల్ గారు చూసిన తీరుకి సేమ్ రామ్ చరణ్ వాళ్ళ మదర్ ఉంటారు అంజలి గారు, ఆమె చూసిన చూపుకి ఇంకా ఇద్దరికి కంబైండ్ అయిపోయినట్టు అనిపించింది నాకు. సినిమాలో ఏది ఒకటి గుర్తించుకునే పాయింట్ లేదు. మా ఆ థియేటర్లో ఫ్యాన్స్ అంతా చప్పగా కూర్చునేసరికి, అంటే ఈ ట్రైలర్ అప్పుడు, సాంగ్స్ రిలీజ్ అప్పుడు సుకుమార్ గారు చెప్పిన డల్లాస్లో చెప్పినప్పుడు మేము అనుకున్నాం ఫస్ట్ అప్పు హాసం, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. ఇంకా క్లైమాక్స్ చెప్పారు ఆస్కార్ లెవెల్లో చెప్పారు ఆయన. అసలుకి వాళ్ళకి సినిమా సరిగ్గా చూడటం రాలేదా, మాకు సినిమా సరిగ్గా చూడటం రాలేదా? మీరు ఈ సినిమాని ఇంకా 5 months పెట్టుకొని దాని క్రిప్పింగ్ సీన్స్ ఏమన్నా ఉంటే నాలాంటి అభిమానులకు చూపించినా చెప్తారు. అసలుకి సుకుమార్ గారు ఏం చూశారు ఆ సినిమాని నాకేం అర్థం కావాల. వాళ్ళు బ్లాక్ బస్టర్ అనడానికి నేను ఒక అభిమానిగా థియేటర్లో కూర్చున్నప్పుడు ఎమ్మడే చెప్పగలుగుతాను హిట్టా ఫట్టా అనేది.
మీరు ఇన్ని రోజులు సినిమా తీస్తూ ఒక సినిమా ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత సార్ ఇక్కడ ఈ సీన్ కలిపితే ఎంత బాగుంటుంది అనే కొంత సమయం వెచ్చించండి. రాజమౌళి గారిని చూడండి, ప్రతి సీన్‌ను కూడా రీగా రీ రీకనెక్టింగ్‌గా ఎంత బాగా తీస్తారాయన. అని ఎక్కడ ఇంత తప్పుపోకుండా జనాలను మాత్రం పబ్లిక్‌ని చాలా డిసప్పాయింట్ చేశారు సార్. మీ మాటలతోనో, దానితోనో హైప్ తెచ్చారు గానీ, అక్కడ ఆ సినిమా బ్లాక్ బస్టర్ మామూలుగా హిట్ అయ్యి ఉన్నా సరే, మీకు ఒక వాల్యూ ఉండేది. అసలకి హైప్ సీన్స్ ఉన్నాయి. ఇన్ని వేరియేషన్స్ క్యారెక్టర్స్‌కి హైప్ సీన్స్ ఉన్నాయి. హైప్ ఇచ్చే మీరు మీరు ఆ ప్రొడక్ట్‌ని అలా తయారు చేయాల. సినిమాని హైప్ వచ్చే సినిమాని మీరు ఎక్కడ కూడా అంత స్లోగా నేరేషన్ సాగుతుంటే ఎలా చూస్తారు? అంటే మీకు ఇది గుణపాఠం కావాలి. రామ్ చరణ్ గారు మీకు మాత్రం సార్ ప్లీజ్ మీరు రాజమౌళి గారి దగ్గర ఎలా అయితే నటనను ఆయన పెండుతారో రాజమౌళి గారు మిమ్మల్ని, అలాగనే మీకు ప్రతి డైరెక్టర్‌ని కూడా మళ్ళీ అడగండి సార్. మీ నటన సరిగ్గా వచ్చిందా లేదని. ఎందుకంటే మీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే మాత్రం మీరు సరిగ్గా ఆస్కార్ లెవెల్‌లో ఉంటుంది. మీ నటన పర్ఫెక్ట్‌గా వాడుకునేవారు రాజమౌళి గారు, సుకుమార్ గారు. మీకు ఒక క్యారెక్టరైజేషన్ అంటే ఇలా కాకుండా మీరు ఊహించని విధంలో మాస్‌కి మీరు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు సార్ రామ్ చరణ్ గారు. మిమ్మల్ని సరిగ్గా వాడుకుంటే డైరెక్టర్లు గానీ, ఆ సినిమాకి ఇంక అసలకి మీ నటన ఒక లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ బాడీ. డైరెక్టర్స్‌కి బెస్ట్ ఛాన్స్ మీరు. మీరు ఆ నటనలో మీరు వేరియేషన్స్ చూయించగలిగితే నాకు ఈ సినిమాలో వాళ్ళ రామ్ చరణ్ గారి తల్లి చనిపోతుంది. అక్కడ ఎంత బెస్ట్ సీన్ రావాలా! ఎంత బెస్ట్ సీన్ రావాలా! నేను అనుకున్నాను. నా ట్రైలర్‌లో చెప్పులతో ఇలా కొట్టుకుంటుంటే అసలకి అక్కడ ఆ కంటతడి పెట్టే సీన్స్ ఉన్నాయి. పెడితే ఎంత హైప్‌కెళ్ళేది. జుప్పున ఇలా వస్తాయి, ఇలా ఎళ్ళిపోతాయి. ఏంటది? వాడి దగ్గర సరిగ్గా వాళ్ళ కేఆర్ అద్వానీ గారిని ఆమె ఎంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆమెను సరిగ్గా వాడుకోలా. అసలకి వెన్నెల కిషోర్ అవసరం ఏందండి? ఆ క్యారెక్టర్ అవసరం అంత దరిద్రంగా ఆయనని వరస్ట్‌గా వాడారు దాంట్లో. వేస్ట్‌గా. ఏదో ఇరికిచ్చారంటే ఇరికిచ్చారు. బ్రహ్మానందం గారిని కూడా ఇరికిచ్చారు లాగుంది. ప్రతి క్యారెక్టర్‌కి కూడా క్యారెక్టర్లున్నాయి. వాళ్ళకి హైప్స్ లేవు, ఏం లేవు. ఎళ్ళిపోతా ఉంటాయి అంతే. ఎస్‌జే సూర్య గారు. ఆయనకు మాత్రమే మీరు పర్ఫెక్ట్‌గా వాడారు. రామ్ చరణ్ గారిని పర్ఫెక్ట్‌గా వాడాలా మీరు. ఆయనకి సోలో సింగిల్‌గా ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు సోలోగా ఆయన మీద కెమెరా ఒక్కటి లేదు. అంత లాంగ్ షాట్సే ఉన్నాయి అక్కడ. ఒక హీరోకి తన ఎక్స్‌ప్రెషన్స్ పలకాలంటే మీరు క్లోజప్ పెడితే తన హీరో చెప్పే డైలాగ్‌లకి సిగ్నేచర్ అంతే ఇంక ఫిక్స్ అయిపోతాం. అలాంటిది మీరు లాంగ్ కెమెరాని ప్రతి సీన్‌లో కూడా లాంగ్ కెమెరానే ఉంది. ఫైట్ చేసేటప్పుడు గానీ అన్నిటికి అంతే. నాకైతే సార్ శంకర్ గారు అసలకి ఈ ఈ మూవీని మీరు ఎంతో హైప్ ఉంది. మీరు ఇంకా 2, 3 మంత్స్ ఆపి ఇంకా ఆ సీన్స్‌ని కనెక్టివిటీ లేదు సార్ అది. అంటే హైప్ మూవ్‌మెంట్ వచ్చేది ఇప్పుడు కథ నడుస్తూ ఉందంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారి. దానికి కారణం ఏంది? అదనేది క్లియర్‌గా మీ హీరోయిన్‌ని ఇట్లా చెప్పిందని మీరు చెప్తుంటారు. కానీ అక్కడ హైప్ కనిపియట్ల. అక్కడ వరస్ట్ వాళ్ళు తాగుబోతులు అవి ఇవి అవన్నీ అవసరమా?
అక్కడ కూడా క్లోజప్ షాట్లు వాళ్ళ ఏదో లాంగ్ పెట్టేసి మీరు క్లోజప్ అనేది సినిమాలో వాడలే. కెమెరామెన్ పనితనము ఎక్కడ నాకు మంచిగా అనిపించాలి. సీన్స్ వాళ్ళు టేబుల్ మీద మాట్లాడుతున్నారు, అట్లా దగ్గరకున్నప్పుడు వాళ్ళ వాయిస్ అవి ఇవి ఎంత మాకు క్లారిటీ రావాలి. మీరు వాళ్ళ ముందర కెమెరా పెట్టకుండా ఎక్కడనో ఇంత లాంగ్ పెడితే ఆ సీన్స్ ఎలా రన్ అవుతుంటాయి సార్? హీరో సార్ అది. నాకు ఫస్ట్ టైం మాత్రం అన్ని వేరియేషన్స్ ఉన్న రామ్ చరణ్ గారిని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను పెట్టిన డబ్బులకి వస్తే ఓకే, ఒకసారి చూడొచ్చు. గ్రాండ్ ఇయర్గా ఉన్నాను. గ్రాండ్ ఇయర్గా ఉన్న ఒక్క పాట కూడా స్టెప్స్వి వరస్ట్గా ఉన్నాయి. యాన 1-2 స్టెప్స్ తప్ప దానికి సింక్ అవట్లా డ్యాన్సులు కూడా. ఏం చేయిస్తున్నారు, ఏం కథను అసలుకి 3 సంవత్సరాలు ఊరికే జరగంటి జరగంటి పాట ప్లస్ తూప్ సాంగు బాబా అంతా పెంట పెంట. ఆ సాంగ్ వస్తుంటేనే ఎప్పుడైపోతుంది అని అట్లా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు హైరానా సాంగ్ ఈ రోజు పెట్టలే, నేను ఏందబ్బా అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక 4 days 14-15 పెడతారంట అది మళ్ళీ కలిపి. ఈ సీన్ని హైప్ సీన్స్ ఉండాలా. ఇప్పుడు మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్కి వచ్చేసరికి రామ్ చరణ్ నెక్స్ట్ ఇది ఆస్కార్ లెవెల్లో నటన అంటే నేను ఆశ్చర్యపోయిన, ఏం చూపించుంటారో అని. అది ఇది ఓకే అలా సాగిపోయింది, బ్యాడ్ అయితే కాదులే. కానీ ఎలా ఉందంటే ఆ పంచకట్టు రస్ట్ ఇంకా అనిపించాలా. అంజలి గారిది అట్లా అనిపించలేదు. ఆమెకేందో ఇలా ఇలా తబలా ఏం అవసరం, ఏమైనా యుద్ధనారే ఆమె. ఒక హౌస్ వైఫ్గా ఉండి ఏదైనా చేయాలి అంటే ఆమెను చూపించిన విధానం స్టార్టింగ్లోనే ఒక ఇల్లు చూపించండి. ఆ స్టార్టింగ్లోనే 2వ క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం నాకైతే నా జిందగీలో చూసి ఉండదు. స్టార్టింగ్లోనే ఓ పాట వేసి బ్యాక్గ్రౌండ్ నుంచి రామ్ చరణ్ సైకిల్ తొక్కుంటూ ఏదో దానికోసం పోరాడుతున్న మాదిరి వాళ్ళు వస్తూ ఉంటారు సైకిల్ మీద. వాళ్ళు ఏంటి, ఏం కారణాలు, ఇట్లా వచ్చేసి ఒక సీన్, ఒక ఇల్లు, ఆ సీన్ ఎలా స్టార్ట్ అయింది, రీజన్స్తో సినిమా తీస్తేనే, కనెక్టివిటీ ఉంటేనే, హైప్ వచ్చే సీన్స్ ఉంటేనే దాన్ని పండించగలం. తమన్ న్యాయం చేయాల ఈ సినిమాకి. నిజం, ఆయన ఏం చెప్పారు, ఆయన పద్ధతి ద్వారా ఏదో కొత్త లోకాన్ని చూపించుకున్నారు సార్. తమన్ గారు మీరు మీలాగానే ఉండండి, మీరు ఇచ్చే మ్యూజికే ఇవ్వండి. నాకైతే ఒక్క సౌండ్ మాత్రం బాగుంది, అది మిగతా అంత వరస్ట్. అసలుకి సినిమా వచ్చిన తర్వాత నేను ఉదయాన చూశాను, నేను ఇప్పుడు పెడుతున్నాను ఇది, కానీ నాకు పెట్టబుద్ధి కాలే. ఏం తప్ప మనం చెప్పడం వల్ల మళ్ళీ నలుగురు చూసేవాళ్ళు కూడా మనం ఏమైనా చెడగొడతామా అన్నట్లు. ఓకే చూడొచ్చు, మరి బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, అసలుకి బ్యాడ్గా అసభ్యంగా ఎక్కడ ఉండవు. సినిమా ఒకసారి వెళ్ళి చూడొచ్చు, వాచింగ్ బుల్లే. కానీ హిట్ అయ్యే స్టోరీ ఉన్న దాన్ని గ్రిప్పింగ్ లేకుండా స్క్రీన్ ప్లే వెళ్ళిపోతుంటే దాన్ని ఎక్కడ అభిమానులు చప్పట్లు కొట్టే హైప్ సీన్స్ లేకపోవడం. ప్రేక్షకుడు సీట్లో కూర్చోకూడదు, మా హీరో వస్తున్నంటే ఆ ప్రతి సీన్ చూస్తుంటే, ప్రతి సీన్ లేకపోయినా ఒక 10 minutesకి 15 minutesకి అలా కనిపిస్తుంటే ఆ వేరియేషన్స్ ఉన్న సీన్స్ ఉన్నాయి కదా. లేకపోతే దాన్ని సరిగ్గా అసలుకి శంకర్ గారే తీశారా ఈ సినిమాని అని అట్లా అనిపిస్తుంటుంది. ఆయన మన శ్రీను వైట్ల గారు ఉన్నట్లు ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళే అవి పెట్టుకొని ఉన్నారు ఆయన శంకర్ గారు కూడా. అసలుకి కార్తీక్ సుబ్బరాజు గారితో ఆ స్టోరీ ఆ స్టోరీ నాకు తెలిసి ఆయన యాదో పాత చింతకాయ పచ్చడి, ఇంకా ఆయన స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టోరీ అది పెట్టుకుంటాడు, అది పక్కకి యాన పెట్టింటాడు. భారతీయ వివాదం వచ్చేసరికి అది మళ్ళీ ఈయనకి ఇచ్చేసి ఉంటారు. అది అడగగానే ఏమైనా ఉన్నాయని అడిగితే
ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి రపా రపా తీసేసేది. శంకర్ గారు, ఇంకా మీకు లైఫ్ అనేది నేను చెప్పకూడదేమో కానీ భారతీయుడు 2తోనే అది సినిమా మీద గేమ్ చేంజర్ మీద పడిందని ఎక్స్పెక్టేషన్ ఉండే. ట్రైలర్తో దాన్ని ఏదో స్థాయికి తీసుకొని వెళ్ళారు. హైప్ కూడా వచ్చింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్స్ అసలుకి బాగా జరిగాయి. అక్కడ నుంచి సినిమాను ఇంకా పబ్లిక్ ఊహించుకున్నారు. మీరు చేసిన పనికి, మీరు చేసిన ఈ సినిమాకి అసలుకి ఎక్కడ పొంతనగా సీన్కి సింక్ అవ్వకపోవడం. ఐఏఎస్ అధికారి అంటే ఇలా చేస్తుంటూ పోతుంటే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పెట్టాలి. ఏదో అడ్డమైన సీన్లు, ఆ కామెడీ సీన్లు బ్రహ్మాండంగా అనివి, అక్కడి సీన్ మాటికి పోతూ ఉంటే అసలుకి ఎలా తీయగలిగారు అవి ఆ సినిమాని? ఇంత అంటే 3 సంవత్సరాలు అంటే మీరు భారతీయ 2 అవి ఇవి మళ్ళీ మధ్యలో తీస్తూ ఏం చేశారంటే, స్టోరీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా దాన్ని స్క్రీన్ ప్లేను హైప్ తేకుండా మామూలుగా సాదాసీదా తీసుకెళ్ళారు కదా, అక్కడ మీరు చేసిన మిస్టేక్. నేను జనరల్ నాలెడ్జ్ అంటే ఒక సినిమా అభిమానిగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా గురించి ఎలా ఉంటుంది, ఇలా తీస్తే ఇంకా నువ్వే తీయొచ్చు కదా అని చాలామంది అంటుంటారు. కానీ నేను అభిమానిగా అంటే నాకు ఇలా ఉండాలని కోరుకుంటాను. ఇలా తీస్తే గ్యారంటీ మేము చూడలేము. ఇట్లా మేము మా ఊహల్లో మేము కాకపోయినా ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ ఇలా వెళ్తే ప్రతిదీ కూడా కొద్దిగా హైప్ వెళ్తూ ఉంటే మాకు అనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ ఐపీఎస్కి అధికారికి హైప్ లేదు. ఇదైనా మళ్ళీ మధ్యలో ఎలక్షన్ ఆఫీసర్కి అట్లా వస్తారు. ఈ చుట్టూగా సూర్య చుట్టూ రామ్ చరణ్ చుట్టే తిప్పుతారు. అవి సీన్లు హైప్ లేకపోవడం, కెమెరా క్లోజప్లో పెట్టుకోకపోవడం, లాంగ్ పెట్టి వాళ్ళిద్దరిని చూపించడం, ఇవి క్లోజప్ సీన్స్ వరస్ట్గా ఒక్కటి లేవు. చెప్తున్నాను కదా, ఒక్కటి లేవు క్లోజప్ సీన్స్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా చూద్దామంటే కూడా ఎస్జే సూర్య గారి కన్నా అప్పుడప్పుడు పెట్టారు, కానీ రామ్ చరణ్ గారికి అయితే అసలు పెట్టలేదు. చాలా కష్టం సార్. రామ్ చరణ్ గారు అంటే మీకు నేను చాలా అభిమాని. మీరు చేస్తున్న సినిమాలు ఎక్కడికి అసలు వెళ్ళిపోవాలో అని నాకు చాలా అభిమానం. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఎంత కష్టపడొచ్చో మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టపడటంలో 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీరు తీశానులే పోయింది సరిపోయి కాదు, దాన్ని ఆ సీన్ పండకపోతే నెక్స్ట్ రీసీన్ అన్న చేసుకొని మళ్ళీ కనెక్టివిటీ చేసుకోండి. పోయింది అనే దానికంటే చేశాము అనే దానికంటే పర్ఫెక్ట్గా చేసామనే మాట రావాలి. మీరు RRRలో ఏం నటనది, అది ఆస్కార్ లెవెల్లో నటన. అలా నటనంగా మీరు రాజమౌళి గారిది సినిమా చేసినట్టే ఇప్పుడు ఆ కోవాలకి ఇంకా పోయింది. అది ఆయనగా చేసిన హీరోలంతా ఫ్లాప్స్ ఉంటారన్నారు కదా, అంతే పంచాయతీ. దయచేసి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని మీ కెరీర్ని ముందుకు సాగండి సార్. మీరు ఎందుకంటే మీరు ఒక గ్లోబల్ స్టార్, ఒక స్థాయికి వచ్చేసారు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చే సినిమాలు ఒక్కటి చేయొద్దండి. మీరు సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మీరు సినిమాని పర్ఫెక్ట్గా నాలాంటి అభిమానులకు చూపించండి. అది మీకు క్లోజ్గా ఉంటారు కదా సార్, ఇక్కడ పెడితే మంచిది, ఇక్కడ పెడితే మంచిది, కొన్ని సీన్స్ ఇక్కడ ఉంటే మంచిది, దాని కనెక్టివిటీ ఇట్లా ఉండి హైప్ చేసుకుంటే మంచిది. అరే అప్పన క్యారెక్టర్ వస్తుంది, సడన్గా తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు ఎలా ఉండేది, వాళ్ళ నుంచి ఇట్లా వచ్చే సీన్స్ రన్ ఉండాలా. ఆయన చంపుతున్నది కూడా అసలుకి సాదాసీత అని అనిపిస్తుంటుంది. వెల్వెట్ చేశాను అంటే హైప్ సీన్స్ వెల్వెటింగ్ చేసేది లేదు.
సాదాగా సీదాగా నడుస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. నేను ఉదయం చూసావు కదా పడుకొనున్నావు అది ఇది అని అనొచ్చు మీరు. కానీ నేను సీన్ టు సీన్, సీన్ టు సీను సినిమా అయిపోయిన దాకా చూశాను. ఎక్కడ ఇంత జోరుకున్నా చాలామంది కొంతమంది నిద్రపోతున్నారు. కానీ శంకర్ గారి ఈ సినిమాకొచ్చిన హైపు, ఈ సినిమాకి లోపలికి పోయిన తర్వాత ఆ హైపు లేదన్న అభిమాని కొద్దిగా నిరాశ పడడం. ఓకే, బాగా లేదనేది కాదు. ఓకే, సినిమా గుర్తుంచుకునేలాగా లేదు. ఒకసారి ఏదో టైంపాస్ కొద్దీ పోవడం, ఇది కాదు. నేను సినిమా అసలుకి బాగలేదంటే బాగలేదని చెప్పను. వన్ టైం వాచ్, ఒకసారి ఇలా వెళ్ళి టైంపాస్ కోసం చూసుకొని రావాలి. పండగ కదా, పండగలకి ఫ్యామిలీతో సహా చూడదగ్గనే సినిమా. చూడదగ్గనంటే ఇంకా టైంపాస్. ఇప్పుడు మనము టికెట్స్ కూడా అంటే ఒక 1500లో ఒక ఫ్యామిలీ వెళ్తే 1500, 2000లో ఒక ఆనందానికి గురి 3 అవర్స్ ఒక ఎంజాయ్మెంట్ చేసి రావాలనుకుంటే ఒకసారి చూసాము. ఎక్కడ నటులను సరిగ్గా వాడుకోకపోవడం, హై సీన్స్ లేకపోవడం ఈ సినిమాకి చాలా మైనస్ పాయింట్. ఎప్పుడైనా సరే స్టోరీకి కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా అవసరం. మీరు ఒక క్యారెక్టర్ని చూపిస్తున్నప్పుడు ఆ ఒక క్యారెక్టర్ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయే లెవెల్లో ఐఏఎస్ అన్నారు, ఐపీఎస్ అన్నారు, ఏది దానికి ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే హీరోయిన్ని ఎంత అద్భుతంగా ఉన్నా సరిగ్గా వాడుకోలేకపోయారు. ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి సార్. ఇంకా నాకు తెలిసి శంకర్ గారికి మళ్ళీ కమ్బ్యాక్ అనే సినిమా ఏమొస్తుందని మాకు, ఎందుకంటే ఆయన బ్యాక్ అవుతారనేది చాలా మళ్ళీ టైం పడుతుంది. ఇంకా రాజమౌళి గారిని ఆయన సినిమాలకు ఎందుకు పోతామంటే మీరు రాజమౌళి గారిని దృష్టిలో పెట్టుకోండి. పెద్ద డైరెక్టర్స్ అంతా కూడా రాజమౌళి గారిని, సుకుమార్ గారిని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి. అసలుకి సీన్ బై సీన్ వాళ్ళు క్రియేట్ చేసే విధానం, నటనను రాపట్టుకునే విధానం ఆర్టిస్ట్ ద్వారా. సరే చేశారంటే అయిపోయింది, రైట్, బ్యాకప్. ఇలా కాకుండా ఆ స్టోరీలో, సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు చేయండి. నేను ఎందుకు ఈ బాధ ఎందుకు పడుతున్నా, బాధపడుతూ చెప్తున్నానంటే, నేను సినిమా చూసిన తర్వాత ఏదో డల్గా బయటకు వచ్చేసాను అని అనుకో, ఆ సినిమా మీద నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇంత కష్టపడి ఇంత చేసి ఉంటారు కదా, చేసేటప్పుడే కాస్త ఈ తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుంది కదా అని అనుకునేవాడిని. డ్రెస్సింగ్స్ కూడా అసలుకి రామ్ చరణ్ గారికి ఆ డ్రెస్సింగ్స్ అంతా ట్రైలర్లో ఉన్నాయే కనిపిస్తుంటాయి. నేను అసలుకి ఆ పంచకట్టు హెలికాప్టర్లో వచ్చే సీను, ఇంకా పెద్ద సీన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఫాదర్కి జరిగిన అన్యాయం ద్వారా వచ్చిన ఆ పెద్ద సీన్ ఏమైనా హెలికాప్టర్ ద్వారా ఆయన దిగొచ్చి చేస్తాడా అన్న ఆ సీన్లో అలా ఊహించుకున్నాను నేను. ఫస్ట్ వచ్చి స్టార్టింగ్లో వచ్చిన అయిపో ఇంకా బ్లాక్ బస్టర్లే అని కళ్ళార్పకుండా చూస్తున్నాను. ఫ్యాన్స్ కదా, మెగా ఫ్యాన్స్మే. ఓకే, అందరు బాగుండాలని కోరుకున్నాను. మెగా ఫ్యాన్స్ ఎవరికి ఒకరికి చెప్పరబ్బా, వాళ్ళ సినిమాలైనా వేలెత్తి చూపిస్తారు. మెగా ఫ్యాన్స్ మాత్రం మా సినిమా హీరో అంటే బాగలేకపోయినా బాగుంది, సూపర్ హిట్ అనేది నేను చెప్పను. ఎందుకంటే సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. ఎందుకంటే తద్వారా మీరు మైనస్లు ఏమన్నా చూసుకోండి. ఒక కథకి మీరు పర్ఫెక్ట్గా ఎంచుకునే విధానానికి దానికి ఇవి రాస్తే ఈ సీన్ హైలైట్ అవుతుంది, ఈ సీన్కి ముందు ఇవి ఇస్తే హైలైట్ అవుతుంది అనేది ఖచ్చితంగా పెట్టుకొని చేయండి సార్. ప్రతి డైరెక్టర్ గారు కూడా నేను ఎందుకు ఉచిత సలహాలు ఇస్తున్నాను అనేది ఉచిత సలహా అనే అనుకోండి. ఆ సీన్ మీరు రాస్తున్నప్పుడు దీన్ని ఎంత లోతుకు తీసుకెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు మీరు అప్పన్న క్యారెక్టర్ చూపించారు. అప్పన్న క్యారెక్టర్ చూపించినప్పుడు డైరెక్ట్ వాళ్ళు వస్తుంటే
ఆయన వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది కానీ ఏదైనా సీన్ కానీ అక్కడ క్రియేట్ చేయాలి. స్టార్టింగ్‌తోనే హైపు తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే ఎలా? అది హైప్ ఉన్నట్టు కాదు. ఒక పాటలో అది మా సాదాసీదాగొస్తూ ఆ మ్యానరిజం మాత్రం అంత నచ్చలేదు నాకైతే. మ్యానరిజం లేకపోయినా బాగుండేది. పోనీ అట్లా మ్యానరిజం ఉన్న హైప్ తెచ్చేది ఏదైనా ఉండింటే నాకు చాలా బాగా అనిపించేది. వేరియేషన్స్ ఉన్నాయి కానీ సరిగ్గా యూజ్ చేయలేదు. శంకర్ గారిది అది 100కి 100 మైనస్ ఆయన తప్పు, ప్లస్ రామ్ చరణ్ గారిది కూడా తప్పే. ఎందుకంటే ఒక తప్పులో అందరూ భాగస్వాములు అవుతారు. తమన్ గారిది కూడా తప్పే. ఒక సినిమా బాగలేదంటే బ్లాక్ బస్టర్ అయితే అందరూ సమిష్టి కృషి అది. బాగలేదంటే అన్ని తప్పులు యూనిట్దే. ఎవరి మీద తోసేయడానికి లేదు. హీరో గారు, డైరెక్టర్ గారు ఈ కథలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఈసారి మీరు ఎందుకంటే ఆయన పెద్దవారు కాబట్టి ఇలా మైనస్లు ఉండవని వాళ్ళు హీరోలు కూడా ఫిక్స్ అయిపోతుంటారు. సరే ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది. కానీ ఎంత పెద్దవారైనా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మీ సలహాలు ఇస్తే తీసుకున్నారనేది రామ్ చరణ్ గారు అన్నారు. శంకర్ గారు కూడా ఒకవేళ సీన్ చేసేటప్పుడు అది ఇదని. కానీ నాకు తెలిసి శంకర్ గారిది, రామ్ చరణ్ గారిది ఇద్దరిది తప్పుంది. మీ సలహాలు ఇస్తే సరిగ్గా ఆయన తీసుకోలేదా, లేకపోతే మీరు సరిగ్గా చేయలేదా అనేది. ఎందుకంటే కనెక్టివిటీ హైప్ సీన్స్ లేవు అక్కడ. స్టోరీ నెరేషన్గా మామూలుగా సాగిపోతుంటే చూడలేం. ఒకసారి చూసే సినిమానే అది. అందుకోసం దయచేసి మీరు సినిమాలు చేసేటప్పుడు మాత్రం మీరు ఒక స్టోరీ ఉన్నప్పుడు దానికి ఇలా రాసుకుంటే వెళ్తే హైప్ సీన్స్ సరిగ్గా పండుతాయి అనేది మాత్రం స్టోరీ లోతుకి వెళ్ళండి. ఏదో హీరో ఉన్నాడు, ఏదో ఒకటిగా తిరుగుతాడు, అలా ఇలా వెళ్ళకుండా అక్కడ 4-5 సీన్లు వాడు ఏం చేస్తున్నాడు, ఏం గత జులాయిగా ఎందుకు తిరుగుతున్నాడు, ఇలాంటివన్నీ కొన్ని పర్ఫెక్ట్గా రాసుకుంటే చాలా బాగుంటుంది ఏ సినిమాకైనా. ఈ సినిమాకైతే అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్న వాళ్ళ నోట్లో ఏదో శని అంటాం కదా, అది నోట్లో శని, అది ఈ సినిమాకి పర్ఫెక్ట్. దీనికి అన్నీ ఉన్నాయి. ప్రొడ్యూసరు, డైరెక్షను, హీరో, ఇంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు సినిమాను ఆ ప్రోడక్ట్ ఎంత బాగా తీయాలి. 3 సంవత్సరాలు తీసిన సినిమా ఇంకా చాలా అసలుకి. రామ్ చరణ్ గారు నాకు తెలిసి మీరు సుకుమార్ గారి దాంట్లో మీరు ఎవరు దాంట్లో చేసినా సరే మీరు నటనకు బేసిక్ ఉన్నదే చేసుకోండి, నటనను పండించేదే చేసుకోండి. మీరు ఫిజిక్ పరంగా ఓకే, చాలామంది అంటారు ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇట్లా పడుకొని, కానీ మీరు ఆ సీన్ని మీ మొహాన్ని పిండేసేలాగా ఆ సీన్లు ఎంచుకోండి, చెయ్యండి. ఎందుకంటే ఒక అభిమానిగా చెప్తున్నాను సార్, మీరంటే మీ మెగా ఫ్యాన్ల మీకు మాత్రం మీరు ఇప్పటి నుంచి వస్తున్నా మీరు 1 ఇయర్ కోటి చేసేయండి. దానికోసం మీరు కష్టపడతారు కాబట్టి 1 ఇయర్లో వచ్చే సినిమాలు ప్రతి ఇయర్లో ప్రభాస్ గారు చేస్తున్నట్లు 1 ఇయర్ ఓ సినిమా అభిమానులకి గిఫ్ట్లు ఇస్తూ ఉండండి. అసలుకి సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ఉండండి. రామ్ చరణ్ గారు ప్లీజ్, ఓకేనా? ఈ సినిమాతో మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా తప్పు కాదు, స్టోరీ అంతా బాగానే ఉంది, కానీ డైరెక్టర్ది మీదే తప్పు. ఆ స్టోరీని హైప్ లేకుండా చేసుకుంటూ పోవడం అది మీరు చేసిన తప్పే. ఎందుకంటే క్లోజప్ షాట్స్ ఒకటి లేదు క్లోజప్ షాట్స్. ఒక ఎస్జే సూర్యకి మాత్రమే క్లోజప్ షాట్ వాడారు. అసలుకి రామ్ చరణ్ గారికి దగ్గరున్న క్లోజప్ సీన్లే లేవు అసలుకి, అంత లాంగ్ కెమెరా పెట్టేశారు. ఓకే, నేను మరీ ఓవర్ అయిపోయింది చెప్పడం. ఎందుకంటే ఈ సినిమా నాకు మాత్రం 1 టైం వాచ్. మీకు ఈ సంక్రాంతి పండగకి సినిమా అంటే ఇక్కడ అసభ్యంగా లేదు, ఒకసారి చూసి రండి.
హిట్ అని మనం ఎందుకంటామంటే 2 సార్లు చూసేదాన్ని హిట్. బ్లాక్ బస్టర్ అయిన దాన్ని 3, 4 సార్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని దాన్ని మనం బ్లాక్ బస్టర్ అంటాం. ఇది యావరేజ్ సినిమా 2.5 నా రేటింగ్. ఓకేనా? మీకు ఎక్కడ అసభ్యంగా లేదు. ఒకసారి వన్ టైం వాచ్. అంటే నేను మైనస్లు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరేమంటారు అంటే అంత దరిద్రంగా ఉందా, ఇంత దరిద్రంగా ఉందా అని మీరు అనుకోమాకండి. హైప్ సీన్స్ లేకపోవడం నన్ను బాధించింది అంతే. అంతేగాని దాంట్లో మైనస్ పరంగా అంటే హైప్ సినిమాని ఒక రేంజ్లో ఊహించుకొని అయితే పోయాను అవన్నీ నేను. నాకు ఎట్లా అనిపించిందంటే అందరూ చెప్పేదాన్ని బట్టి శంకర్ గారి సినిమా అంటే ఈ రేంజ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది, వాడారు కూడా చాలామందిని, రీజనబుల్గానే వాడారు. కానీ దాంట్లో ఆ క్లోజింగ్ షాట్స్ సరిగ్గా అక్కడ ఉన్నదాన్ని సరిగ్గా చూపించకపోవడం, లాంగ్ షాట్స్ ఎక్కువ వాడడం ద్వారా దానికి ఆ సీన్లు అంత హైప్ రాలేదు నాకు, ప్రతి సీన్లు కూడా. ఓకే, మీకు ఈ పండగకి చూడాలనుకుంటే ఒకసారి చూడండి. అన్ని సినిమాల్ని ఆదరించండి. మనం ఏంటంటే మనం సినీ లోకంలో ఉంటాం. మన కళలు ఏటివన్నా ఉంటే అరే మనం ఇలా ఉంటే బాగుంటుందని కనెక్ట్ అయిపోతాం కొన్ని పాత్రలకి. మనం అన్నీ చూస్తుంటేనే మనకి కొన్ని మర్చిపోతుంటాం. ఎంజాయ్మెంట్లో ఇదొకటి అంతే. మనం సినిమా ఫీల్డ్లో మన తెలుగు వాళ్ళు ఆదరించినంతగా నాకు తెలిసి మన తెలుగు వాళ్ళే నెంబర్ 1 అనుకుంటా, అంతగా ఆదరిస్తారు ఏ సినిమా అయినా సరే. నేను అదర్ లాంగ్వేజ్లో మన సినిమాలు బయటకు మిగతా లాంగ్వేజ్లో పోయినప్పుడు వాళ్ళు అంత ఆదరించరు అని అంటుంటాం. కానీ మన తెలుగులో మాత్రం ఏ సినిమా హిట్ అయినా సరే మన తెలుగులో మాత్రం సూపర్గా ఆడుతుంది. ఓకే, గేమ్ చేంజర్ మూవీ మాత్రం నా రేటింగు 2.5, వన్ టైం వాచ్. ఓకే, మా నెక్స్ట్ డాకు మహారాజు గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమాను కూడా చూస్తాను త్వరలో. చూసి 12కి కదా రిలీజు. ఆ సినిమాను కూడా చూసి మీకు నా స్పందన తెలియజేస్తాను, ఇట్టపట అనే సంగతి. ఓకేనా? ఈ సినిమాని మాత్రం వన్ టైం వాచ్. నా రేటింగ్ 2/5కి 2.5 రేటింగ్. ఓకేనా? బాయ్.